హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీకీ ఛానల్. నేను మీ దుర్గా ప్రసాద్. ఈ వీడియోలో ఏంటంటే ఎన్ఆర్ లోన్ ఈ ఎన్ఆర్ లోన్ కంపెనీ గురించి కొంచెం డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. ఓకేనా? అంతకంటే ముందుగా ఏంటంటే మీరు కనుక ఈ ఎన్ఆర్ లోన్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే, ఓకేనా, ఈ కంపెనీ గురించి పూర్తి డీటెయిల్స్ మీరు తెలుసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే ఈ కంపెనీలో జాయిన్ అవ్వండి. ఓకేనా? జాయిన్ అయిన ప్రాసెస్లో మీకు ఏంటంటే ఎవరి బాధ్యత వహించవలసిన అవసరం లేదనమాట. మీకు మీరుగా ఓన్గా మీరు నిర్ణయం తీసుకునేసి ఈ కంపెనీలో మనం 2000 రూపాయలు పెట్టి మన ఐడియా అనేది యాక్టివేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 2000 రూపాయలుని ఇన్వెస్ట్మెంట్ పెట్టిన 2000 రూపాయలు నష్టం వచ్చినా, కష్టం వచ్చినా, లాభం వచ్చినా, నష్టం వచ్చినా కూడా మీదే బాధ్యత అనుకునే వాళ్ళు అయితేనే మీరు ఈ ఎన్ఆర్ లోన్లో జాయిన్ అవ్వి, ఈ ఎన్ఆర్ లోన్ అనే కాదు, ఏ కంపెనీలోనే సరే, నెట్వర్క్ మార్కెటింగ్ సంబంధించి ఏ కంపెనీ అయినా సరే మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్కి అది మీరే బాధ్యత అనమాట. కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, లాభం వచ్చినా, ఏ ఏ విధంగానైనా సరే, ఎలాంటి ప్రాబ్లం వచ్చినా కూడా అది మీరే బాధ్యత అయితేనే అనుకున్నట్టయితేనే ఏ కంపెనీలోనైనా సరే జాయిన్ అవ్వండి. జాయిన్ అయ్యి ప్లస్ అయిందనుకోండి, పెట్టిన మీరు 2000 రూపాయలకి 2 లక్షలు సంపాదించుకోవచ్చు, 3 లక్షలు సంపాదించుకోవచ్చు. ఆ తర్వాత మీ వర్క్ని బట్టి మీరు చేసే వర్కింగ్ బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకేనా? అలాగని చెప్పి ప్రతి కంపెనీ కూడా లాస్ అవుతుంది, ప్రతి కంపెనీ కూడా లాభంలో రన్ అవుతుందని మనం చెప్పలేము. ఆ కంపెనీని బట్టి, ఆ కంపెనీ ఎండీని బట్టి ఆయన విజన్ ఎలా ఉంది, ఆయన నెక్స్ట్ స్టెప్ ఎలా తీసుకోబోతున్నాడు, ఈ కంపెనీ గురించి అర్ధ లెవెల్కి నెక్స్ట్ లెవెల్లో ఎలాంటి అప్డేట్ తీసుకురాబోతున్నాడు ఏంటనేది వాళ్ళ ఆ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది అనమాట. ఏ కంపెనీ కూడా ఇన్నాళ్ళు రన్ అవుతుంది, ఈ నాలుగు తర్వాత క్లోజ్ అయిపోతుందని మనం చెప్పలేము అనమాట. ఓకేనా? దాని గురించి ఏంటంటే ఈ నెట్వర్క్ మార్కెటింగ్ అంతేనే ఈ విధంగా ఉంటుందన్నమాట. ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకుంటారు, లాస్ అయిన వాళ్ళు లాస్ అవుతూనే ఉంటారు. లాస్ అయిన వాళ్ళకి నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, మొన్న ఒక కంపెనీ వచ్చింది, ఆ కంపెనీలో లాస్ అయిపోయాము, ఇది వేరే కొత్తగా ఇంకో కంపెనీ వచ్చింది, ఈ కంపెనీలో కూడా మనం జాయిన్ అయితే లాస్ అయిపోతామేమో అన్న ఆలోచన పక్కన పెట్టి, అది పెట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉందో ఆ ఇన్వెస్ట్మెంట్ మీరు మనస్ఫూర్తిగా పెట్టి వర్క్ చేయాలన్నమాట అండి అక్కడ. ఓకేనా? మనం ఏంటంటే నాన్ వర్కింగ్ ప్లాన్ ఉంది, ఇందులో వర్కింగ్ ప్లాన్ ఉంది, నాన్ వర్కింగ్ ప్లాన్ ఉంది, మన వర్కింగ్ ప్లాన్ కాకుండా నాన్ వర్కింగ్ ప్లాన్ ఎంచుకుందాం అని చెప్పి మీరు ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఒక ఐడికి బదులు 10 ఐడీలు 7 ఐడీలు వేసుకునేసి ఇన్వెస్ట్మెంట్లు పెట్టి మీరు ఎవరిని రెఫరల్ చేయకుండా, ఎవరిని జాయిన్ చేయకుండా, ఏ వర్క్ చేయకుండా వచ్చిన లోన్లు మాత్రమే తీసుకునేసి మనం ఎంజాయ్ చేద్దాం అనుకుంటే ఈ కంపెనీలో కాదు, ఏ కంపెనీలోనే సరే మీరు లాస్ అవుతారనమాట అండి. ఓకేనా? మీకంటూ ఏంటంటే మీకంటూ ఒక గోల్ ఉండాలి. ఈ కంపెనీలోకి మనం ఎందుకు జాయిన్ అయ్యాం, ఏం సంపాదించడానికి జాయిన్ అయ్యాం, ఏది సాధించడానికి జాయిన్ అయ్యాం, అది అనేది మీరు తక్కువ ఇన్వెస్ట్మెంట్లు పెట్టి ఒక ఐడి వేసుకోవాలి, లేదంటే 3 ఐడీలు వేసుకోవాలి. ఓకేనా? ఆ విధంగా వేసుకునేసి మీరు ఏంటంటే వర్క్ అని స్టార్ట్ చేయాలన్నమాట అండి. వర్క్ అని స్టార్ట్ చేసి మీరు ఎంతైతే అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ పెట్టారో ఆ ఇన్వెస్ట్మెంట్ని ఫస్ట్ తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. మీరు ఫస్ట్ ఏంటంటే మీరు ఎంత అయితే పెట్టారో 2000 పెట్టారా, 6000 పెట్టారా, 10,000 పెట్టారు, ఎంత పెట్టారు అనేది మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ని మీరు ఫస్ట్ దాన్ని తీసుకోవడానికి, దాన్ని రికవర్ చేసుకోవడానికి ప్రయత్నించాలన్నమాట. ఆ రికవర్ చేసుకున్న ప్రయత్నంలో రికవర్ అయిపోయిన తర్వాత అప్పుడు ఏంటంటే ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం అప్పుడు ఆలోచించి అప్పుడు టీం వర్క్ చేసుకోవడం, ఆ టీంని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఆ ప్లాన్ ఏ విధంగా ఎక్స్ప్లెయిన్ చేయాలి, ఇలాంటి చిన్న చిన్న విషయాలను తెలుసుకునేసి అప్పుడు మీరు టీం డెవలప్మెంట్ చేసుకున్నట్లయితే ఈ కంపెనీలోనే కాదు, ఏ కంపెనీలోనే సరే మీరు రాజేలాగా దున్నుకుంటూ వెళ్ళొచ్చు అనమాట అండి. ఓకేనా? అలాగే మనకి ఎన్ఆర్ లోన్ కంపెనీకి వచ్చేసరికి వేరే కంపెనీలకి ఈ కంపెనీలకి కూడా కొంచెం డిఫరెంట్ అనేది ఉందన్నమాట. ఓకేనా? ఈ కంపెనీలో ఎండి కావచ్చు, సిఎండి కావచ్చు. సిఎండి అంటే మేడము, ఎండి అంటే సార్ అనమాట. ఇందులో భార్యాభర్తలు ఇద్దరు కూడా మనకేంటంటే వారానికి ఒక మినిమం ఒక 3 డేస్ అయినా సరే మనకి జూమ్ మీటింగ్లోకి వచ్చి భార్యాభర్తలు ఇద్దరు వచ్చి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. వాళ్ళ కంపెనీ గురించి నెక్స్ట్ లెవెల్కి ఏ విధంగా తీసుకెళ్ళిపోతున్నాం ఏంటనేది అప్డేట్స్ అనేది మనకు అందించడం జరుగుతుంది. ఈ కంపెనీల్లో కూడా మనకేంటంటే ఎండి సార్ డైరెక్ట్గా ఎండి గారు రావడం కానీ, లేదంటే ఆ కంపెనీకి సంబంధించి సిఎండి రావడం కానీ, ఇప్పుడు కూడా జూమ్ మీటింగ్లోకి వచ్చి మనకి ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, ఎలాంటి అప్డేట్స్ ఉన్నా అప్డేట్ చేయడం కానీ ఏ కంపెనీలో జరగలేదన్నమాట. ఈ కంపెనీలోనే మనకేంటంటే డిఫరెంట్గా జరుగుతుందన్నమాట. దానివల్ల ఏంటంటే కంపెనీని 100% నమ్మొచ్చు, నమ్మి జాయిన్ అవ్వచ్చు, మీరు మంచిగా ఇన్కమ్ అనేది సంపాదించుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది ఏంటంటే
ఇన్వెస్ట్మెంట్ పెట్టే ముందు 1-2 సార్లు ఆలోచించండి. ఆలోచించి ఈ కంపెనీలో మేము చెప్పింది కాకుండా మీరు ఓన్‌గా స్వతహాగా మీరు నిర్ణయం తీసుకునేసి మీరు జాయిన్ అవ్వాలా వద్దని నిర్ణయం తీసుకొని జాయిన్ అయిన తర్వాత అప్పుడు మీకేంటంటే ఒక ఐడీ తీసుకుంటారా, 3 ఐడీలు తీసుకుంటారా అనేది మీ ఇష్టం అన్నమాట. ఓకేనా? మీరు టీమ్ చేసుకోగలననుకుంటే 3 ఐడీలు తీసుకోవచ్చు. లేదంటే నేను టీమ్ చేసుకోలేననుకుంటే ఒక ఐడీ తీసుకుని వర్క్ చేసుకోవచ్చు. లేదు నాకు ఓన్‌గా ఇమ్మీడియేట్‌గా వెంటనే నాకు లోన్ కావాలి అనుకున్నట్టయితే మీరు 3 ఐడీలు తీసుకునేసి ఫస్ట్ ఒక ఐడీ దానికి లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి వేసుకున్నట్టయితే మీకు లోన్ రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి ఆ విధంగా మీరు 3 ఐడీలు తీసుకునేసి మీరు జర్నీ అనేది స్టార్ట్ చేయొచ్చనమాట. జర్నీ అనేది స్టార్ట్ చేసిన వెంటనే మీరేం చేయాలంటే మీరు పెట్టే టార్గెట్ ఏంటంటే మీరు ఎంతైతే ఇన్వెస్ట్‌మెంట్ పెట్టారో ఆ ఇన్వెస్ట్‌మెంట్‌ని ఫస్ట్ మీరు రికవర్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఆ రికవరీ చేసుకున్న తర్వాత మీకేంటంటే అప్పుడు టీమ్ డెవలప్ చేసుకునేసి ఎక్స్ట్రా ఇన్‌కమ్ సంపాదించుకోవడం కోసం మీరు ప్రయత్నం అనేది చేయాలనమాట. ఓకేనా? అలాగే మనం మిగతా కంపెనీలకి, ఈ కంపెనీలకి చిన్న వ్యత్యాసం అయితే ఉంది. కంపల్సరీగా 100% వ్యత్యాసం అయితే ఉంది. ఒక్కో పాయింట్ మనం మాట్లాడుకున్నాం. ఎండీ సారు, సీఎండీ సారు మనకు డైరెక్ట్‌గా జూమ్‌లోకి వచ్చి మాట్లాడడం జరుగుతుంది. వారానికి 3 డేస్, 4 డేస్ వరకు మాట్లాడడం జరుగుతుంది. అప్డేట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ సైడ్ నుంచి ఎలాంటి భరోసా ఇవ్వాలనేది ప్రజలకు అందిస్తున్నారనమాట. అదొక పాయింట్. రెండోది ఏంటంటే డైరెక్ట్‌గా మీకు ఇందులో జాయిన్ అయిన తర్వాత మీరు జాయిన్ అయిన తర్వాత కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీరు వర్క్ స్టార్ట్ చేసుకున్న తర్వాత మీకేంటంటే ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా ఓకేనా? ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా కూడా అది మీ అప్లైన్ ద్వారా సాల్వ్ అయిన ప్రాబ్లమ్ అయితే ఓకే. మాట్లాడమనో లేదంటే ఫోన్ కాల్‌లో మాట్లాడుకునేసో లేదంటే ఆయన ఎలా చేయాలి ఏంటి అనేది వాళ్ళ దగ్గర తెలుసుకునేసో మీరు ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఓకేనా? లేదు అలా కాలేదన్నప్పుడు ఏంటంటే ఇక్కడేంటంటే మనకి కంపెనీ ఇక్కడ వాట్సాప్ నెంబర్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. ఆ వాట్సాప్ నెంబర్‌కి డైరెక్ట్‌గా మీరు ఆ వాట్సాప్ నెంబర్ క్లిక్ చేసుకొని సింబల్ చూపిస్తుంది కదా! దాన్ని క్లిక్ చేసుకోవచ్చు. దాన్ని క్లిక్ చేసుకునేస్తే డైరెక్ట్‌గా ఏంటంటే ఎండీ, సీఎండీ ఉన్న గ్రూప్ అనమాట అండి ఇది. ఓకేనా? ఈ ఎన్ఆర్ లోన్‌లో ఎండీ, సీఎండీ ఉన్న గ్రూప్ అనమాట వాట్సాప్ గ్రూపు. ఆ వాట్సాప్ గ్రూప్‌లో మీరు ఎవరికైతే చాట్ చేయాలనుకుంటున్నారో అని ఎండీ గారికి చాట్ చేయాలనుకుంటున్నారా? లేదంటే వాళ్ళ సీఎండీకి చాట్ చేయాలనుకుంటున్నారా? లేదంటే మామూలుగా అడ్మిన్‌లు గట్రా ఉంటారు కదా! వాళ్ళతో మీరు ఏం చేయాలి సార్ట్ చేయాలనుకుంటున్నారనేది వాళ్ళతో మీ సమస్య ఏదైతే ఉందో వాళ్ళకి డైరెక్ట్‌గా వాళ్ళకి మెన్షన్ చేసి టైప్ చేసో లేదంటే వాయిస్ పెట్టో ఏదో విధంగా మీరు ఆ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేసుకోవచ్చు. ఈ కంపెనీలో ఇది ఒక బెస్ట్ పాయింట్. రెండో పాయింట్ అనమాట. ఓకేనా? అలాగే ఇంకొకటేంటంటే ఇంకోటి చూపిస్తాను మీకు. అలాగే ఇంకోటేదైనా ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మీకేంటంటే ఇక్కడ డాష్‌బోర్డ్ ఓపెన్ చేయగానే మీరు కిందకి స్క్రోల్ చేసుకోండి. సెకండ్ ఇలా స్క్రోల్ చేసుకున్న తర్వాత మీకేంటంటే ఇక్కడ పీడీపీ అని చెప్తుంది కదా! ఇక్కడ పబ్లిక్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. పీడీపీ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే చాట్ టు అడ్మిన్ చెప్తుంది కదా! చాట్ టు అడ్మిన్ అనే కాడ ఏంటంటే మీకు ఏ విధమైన ప్రాబ్లమ్ ఉందో ఐడీ పరంగా కావచ్చు, లేదంటే మనీ విత్‌డ్రాల్ పరంగా కావచ్చు, ఏ విధంగా మీకు ఏ ప్రాబ్లమ్ ఉన్నదనేది డైరెక్ట్‌గా మీరు ఫ్యామిలీతో మీరు చాట్ చేయొచ్చనమాట. ఈ విధంగా క్లిక్ చేసుకున్నట్టయితే మీకు ఈ విధంగా ఒక బాక్స్ అనేది రావడం జరుగుతుందనమాట. ఈ బాక్స్‌లో మీరేం టైప్ చేయాలనుకుంటున్నారో అదే మీకున్న ప్రాబ్లమ్ ఏంటి? ఆ ప్రాబ్లమ్ ఏంటనేది ఇక్కడ క్లియర్‌గా టైప్ చేసుకునేసి మీరిక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేశారంటే ఆటోమేటిక్‌గా మీ ప్రాబ్లమ్ అనేది వాళ్ళకి చేరుతుందనమాట. అడ్మిన్ టీమ్‌కి చేరుతుందనమాట. అడ్మిన్ టీమ్‌కి చేరగానే అడ్మిన్ గ్రూప్‌లో మినిమమ్ వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎలాంటి కరెక్షన్ చేయాలో ఆ ప్రాబ్లమ్‌ని ఎలా క్లియర్ చేయాలనేది వాళ్ళు మీకు వెంటనే రెస్పాండ్ అవుతారనమాట. ఆ విధంగా కూడా మన ఈ కంపెనీలో ఏంటంటే ఈ ఆప్షన్ అనేది ఉన్నదనమాట. అంతేకాకుండా మనం ఇక్కడేంటంటే టీవీ రీచార్జ్‌లు చేసుకోవచ్చు. అలాగే మొబైల్ రీచార్జ్ చేసుకోవచ్చు. అలాగే మనం గ్యాస్ బిల్లు, కరెంట్ బిల్ గానీ, గ్యాస్ బిల్ గానీ మనం ఇక్కడి నుంచే పే చేసుకోవచ్చనమాట. ఈ విధంగా ఆప్షన్ అనేది కూడా ఇచ్చారు. దానికి తగ్గట్టుగా కమిషన్ అనేది కూడా మనకే ప్రొవైడ్ చేస్తుందనమాట కంపెనీ. మీరు మీరు పే చేసే బిల్లుని బట్టి మీకు వచ్చే కమిషన్ కూడా మీకిక్కడ నిర్ణయించబడుతుందనమాట. ఈ విధంగా మీరు ఇందులో మంచిగా బెనిఫిట్స్ అనేది పొందొచ్చు. ఓకేనా? ఇంకో విషయం ఏంటంటే ఎన్ఆర్ లోన్‌లో ఎవరైతే జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా నేను డిస్క్రిప్షన్‌లో లింక్ ఇస్తాను. లింక్ ద్వారా మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకేనా? మీరు రిజిస్ట్రేషన్ అనేది ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక్కరోజు గానీ, 2 రోజులు గానీ మీరేంటంటే జూమ్ మీటింగ్ అనేది అటెండ్ అవ్వండి. ఓకేనా? రిజిస్ట్రేషన్ ఫ్రీగా చేసుకున్న తర్వాత యాక్టివేషన్ చేసుకోకుండానే ఫస్ట్ మీరేంటంటే 1 డే గానీ, 2 డే గానీ జూమ్ మీటింగ్ అనేది అటెండ్ అవ్వండి.
జూమ్ మీటింగ్కి అటెండ్ అయిన తర్వాత ఆ జూమ్ మీటింగ్లో ఏం చెప్తున్నారు, ఎలా చెప్తున్నారు, ప్లాన్ ఏంటి, పద్ధతి ఏంటి, అసలు ఎలాంటి కండిషన్స్ ఉన్నాయి ఏంటి అనేది క్లియర్గా తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు 2000 రూపాయలు పెట్టి ఐడి అనేది యాక్టివేట్ చేసుకోండి. ఓకేనా. ఆ విధంగా చేసుకున్నట్టయితే మీకు ఏంటంటే కొంతమంది ఏంటంటే ప్లాన్ అనేది ఏంటంటే నీట్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఇలా మనం మామూలుగా లెఫ్ట్ రైట్ వేసుకుంటే ఒక లోన్ వస్తుంది, అక్కడ నుంచి 9 లోన్ల వరకు కంటిన్యూ అయిపోతుంది అని ఒకే ఒక పదం పెట్టుకునేసి చాలా మందిని జాయిన్ చేయించుకోవడం అనేది జరుగుతుంది. తర్వాత జాయిన్ చేయించిన తర్వాత ఏంటంటే వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ కూడా అప్లైన్ దగ్గర నుంచి వెళ్ళడం లేదనమాట. ఆ విధంగా ఏంటంటే తర్వాత ఏంటంటే జాయినింగ్ అయిపోగానే వాళ్ళకి వచ్చే కమిషన్ ఏదో వచ్చేస్తుంది. వాళ్ళు ఏంటంటే గమ్మున ఊరుకుంటారు అనమాట. వాళ్ళకి ఎలాంటి అప్డేట్లు కానీ ఎలాంటి ఏ విధమైన హెల్ప్ కూడా చేయడం అనేది వాళ్ళకి లేదనమాట. దానివల్ల ఏంటంటే మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ అయిన తర్వాత ఒక రోజు 2 రోజులు మీరు మామూలు జూమ్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత జూమ్ మీటింగ్లో ఎలాంటి ఈ ప్లాన్ గురించి క్లియర్గా పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు ఏంటంటే ఐడి యాక్టివేషన్ అనేది చేసుకోండి. ఐడి యాక్టివేషన్ చేసుకున్న తర్వాత అప్పుడు ఏంటంటే ఐడి యాక్టివేషన్ చేసుకోవడం ఒకటే కాకుండా మీరు ఏంటంటే మీ ప్రతిరోజు కూడా ఏదో ఒక టైంలో మీ అప్లైన్తో మాట్లాడాలన్నమాట. ఏదో విషయం మనకి బిజినెస్ సంబంధించి ఏదో విషయం ఎలాంటి అప్డేట్లు వచ్చినాయి ఏంటి, లోన్ ఎలా పే చేయాలి, ఎలా తీసుకోవాలి, వేరే వాళ్ళకి ఎవరికైనా సరే మనం ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏ విధంగా చేయాలి ఏంటి అనేది క్లియర్గా ఏ టు జెడ్ ఇన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత తీసుకుంటూ ఉండండి ప్రతిరోజు కూడా. అప్లైన్తో మీరు ఎప్పుడు కూడా కమ్యూనికేషన్తో ఉన్నారంటే మీ బిజినెస్ కూడా డెవలప్మెంట్ అవుతుంది అనమాట. మీరు కూడా ఒక మంచి లీడర్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది అనమాట. దానివల్ల ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాన్ చెప్పిన వెంటనే మీరు ఐడి రిజిస్ట్రేషన్ చేసుకునేసి వెంటనే యాక్టివేట్ చేసుకునేసి వర్క్ స్టార్ట్ చేసుకోకుండా మీరు ఏంటంటే ప్లాన్ గురించి ఒక రోజు 2 రోజులు జూమ్ మీటింగ్ అటెండ్ అవ్వండి. జూమ్ మీటింగ్ అటెండ్ అయ్యి తెలుసుకున్న తర్వాత అంటే ఒక రోజు 2 రోజులు జూమ్ మీటింగ్లు అంటే జూమ్ మీటింగ్లో ఒక రోజు 2 రోజులు అటెండ్ అయితే సరిపోద్దని నేను చెప్పట్లేదండి. మీరు ఐడి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత ఒక రోజు 2 రోజులు జూమ్ మీటింగ్ అటెండ్ అయిన తర్వాత ప్లాన్ ఏంటో పూర్తిగా తెలుసుకున్న తర్వాత అప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టండి. ఆ పాయింట్ చెప్తున్నాను అనమాట మీకు. ఓకేనా. ఆ తర్వాత ఏంటంటే మీరు ప్రతిరోజు కూడా జూమ్ మీటింగ్లు అటెండ్ అయ్యి ఈ కంపెనీలో ఎలాంటి అప్డేట్లు వస్తున్నాయి ఏంటి, ఏ విధంగా చేయాలి, ఎలా టీమ్ డెవలప్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా జూమ్ మీటింగ్ల ద్వారా మీరు మంచిగా నాలెడ్జ్ అనేది తెలుసుకోవచ్చు అనమాట. నాలెడ్జ్ అనేది తెలుసుకున్న తర్వాత మీరు కూడా టీమ్ డెవలప్ అనేది చేసుకోవచ్చు, మంచిగా ఇన్కమ్ అనేది కూడా సంపాదించుకోవచ్చు అనమాట అండి. ఓకేనా. ఇప్పటి వరకు కొన్ని కంపెనీలు వచ్చినాయి, ఒక 2 నెలలు 3 నెలలు 5 నెలలు 6 నెలలు జరిగిపోయి స్టాప్ అయిపోవడం జరిగింది కదా. కంపెనీ పేర్లు అనవసరం మనకి. స్టాప్ అయిపోవడం జరిగింది కదా. ఇది కూడా సేమ్ అలాంటి కంపెనీ కదా. ఇది కూడా సేమ్ అలాంటి లోన్ ఇచ్చే కంపెనీ కాదు సార్. దానివల్ల ఏంటంటే ఇది కూడా ఆ కంపెనీలో పోతుందా అనేది కొంతమంది మెయిన్ లీడర్లు క్వశ్చన్ చేయడం జరిగింది ఎండి సార్ని. చేయడం వల్ల ఏంటంటే మాకు అంటే ఆల్రెడీ అందులో లాస్ అయి ఉన్నాం కాబట్టి ఇది కూడా అలాంటి అవుతుంటాం, ఇందులో కూడా మనం టీం డెవలప్మెంట్ చేసుకున్న తర్వాత మాకు ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతాయని మనస్పర్ధలతో వాళ్ళు క్వశ్చన్ అనేది అడగడం జరిగింది. జరిగిన తర్వాత ఏంటంటే ఎండి సార్ అనేది అలాంటిది ఏం జరగదని చెప్పడం జరిగింది. జరిగిన తర్వాత మళ్ళీ ఏంటి సార్ ఎందుకైనా మంచిది ఒకసారి మాకు కొంచెం క్లారిటీ ఇవ్వండి. ఈ ప్లాన్ అంటూ ఏదైతే ఇప్పుడు ప్లాన్ ఏదైతే ఉందో ఆ ప్లాన్ పర్ఫెక్ట్గా ఇదే ప్లాన్ కంటిన్యూ అవుతుంది ఈ లోన్ ప్రాసెస్ పూర్తయ్యేంత వరకు అనుకున్నట్టయితే మేము వర్క్ స్టార్ట్ చేస్తామని చెప్పడం జరగడం వల్ల ఏంటంటే అప్పుడు ఎండి సార్ ఎవరైతే ఉన్నారో ఆ ఎండి సార్ కంటే ఈ ప్లాన్లో చిన్న మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఎంతో కాదు జస్ట్ మైనర్ చిన్న చేంజెస్ అనమాట. పెద్ద ఏం కాదు, చిన్న చేంజెస్ చేయడం జరిగింది. అంటే ఈ ప్లాన్ అనేది పర్ఫెక్ట్గా ఇంక ఇలాగే ఉంటుంది. దీంట్లో ఎలాంటి మార్పులు చేర్పులు లేవు, ఇంకెప్పటికీ కూడా మార్పులు జరగవు, ఇదే ఫిక్స్డ్, ఇదే ఫైనల్ అని చెప్పి ఎండి సార్ చెప్పడం జరిగింది. దానివల్ల ఏంటంటే భయపడవలసిన అవసరం లేదు. మళ్ళీ తర్వాత ఇంతవరకు కంపెనీ లాగా తర్వాత ఈ ప్లాన్ అనేది చేంజ్ చేస్తారు, మళ్ళీ ఇంకొక ఎక్స్ట్రా 4 జాయిన్ చేయాలి, 5 జాయిన్ చేయాలి, 10 మంది జాయిన్ చేయాలని చెప్తారండి. భయపడవలసిన అవసరం అయితే ఏం లేదనమాట. అంత పర్ఫెక్ట్గా మనకి ఎండి సార్ అనేది ఈ చేంజెస్ గురించి ఈ అప్డేట్ గురించి క్లియర్గా చెప్పడం జరిగింది. దానిలో భయపడవలసిన అవసరం అయితే ఏం లేదనమాట. ఓకేనా. ఇదనమాట ఈరోజు వీడియో. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయండి. మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఈ ఎన్ఆర్ లోన్ గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను మీ ముందుకు తీసుకొస్తాను. ఈ ఎన్ఆర్ లోన్లో కనుక మీరు జాయిన్ అవ్వాలనుకుంటే మీ నిర్ణయం తీసుకున్న తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉండి ఓకే నేను జాయిన్ అవుతాను, పోతే 2000 రూపాయలు పోతాయి, వస్తే 2000 రూపాయలు 2 లక్షల రూపాయలు సంపాదించుకుంటాను అనుకున్న ఉద్దేశం ఉన్న వాళ్ళు ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి నా రెఫరల్ లింక్ ద్వారా నాకు జాయిన్ అవ్వచ్చు. జాయిన్ అయిన తర్వాత ఎలాంటి అప్డేట్ కావాలన్నా కూడా నేను మీకు అందిస్తాను అనమాట. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.